మాత్రే నమః. ఉపనిషద్దర్శిని 119 ఛాందోగ్యోపనిషత్తు. చతుర్థ ప్రపాఠకం పంచదశ ఖండం. పద్మం మీద పడ్డ నీటి బిందువులు ఆ పద్మాన్ని అంటుకోనట్లు బ్రహ్మజ్ఞానిని పాపాలు స్పృశించవు. కళ్ళలో నివసించే పురుషుడే ఆత్మ. ఆ ఆత్మ అమరము, భయరహితము. అదే పరమాత్మ. అందువల్లే స్వచ్ఛమైన నెయ్యి కానీ నీళ్లు కానీ కళ్ళ మీద చల్లితే అవి లోపలికి పోవు, బయటికే వచ్చేస్తాయి. బ్రహ్మజ్ఞాని అనేవాడు ఆశీర్వదించే శక్తిని నిధిగా గలవాడని గుర్తించాలి. అన్ని రకాలైన అభినందనలు, ఆశీర్వాదాలు ఆ బ్రహ్మజ్ఞానిలో ఉంటాయి. బ్రహ్మజ్ఞాని కాంతితో సమానమైన వాడు. అతడు అన్ని వస్తువులలోనూ ప్రకాశించగలడు. అథ యదుచైవాస్మైచ్చవ్యం కుర్వంతి యది చ నాచిషా మేవాపి సంభవంతర్చిషో హరహ్న అపూర్యమాణ పక్షపూర్యమాణ పక్షాద్యాన్ షడుద్ధజయతి మాసాం స్థాంతాసేభ్య సంవత్సరం సంవత్సరాదిత్యమాదిత్య చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుషో మానవ. ఇప్పుడు చెప్పిన బ్రహ్మజ్ఞానులు మరణించిన తర్వాత, అనగా అంత్యక్రియలు సక్రమంగా జరిగినా జరగకున్నా అర్చస్సుల్ని అనగా దివ్యకాంతి లోకాలను చేరుతారు. అక్కడి నుంచి పగటి కాంతితో ప్రయాణం చేసి ఆ తర్వాత శుక్లపక్ష మార్గంలో ప్రవేశించి ఆ మార్గం ద్వారా ఉత్తరాయణానికి చేరుతారు. అక్కడి నుంచి సంవత్సర దేవత దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి సూర్యుడి దగ్గరికి, ఆ తరువాత చంద్రుడి దగ్గరికి చేరుతారు. చంద్రుడి నుంచి సరాసరి విద్యుచ్ఛలోకానికి వెళతారు. అక్కడ బ్రహ్మలోకం నుండి వచ్చిన ఒక దేవత వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది. దీనిని దేవతా మార్గం, బ్రహ్మలోక మార్గం అంటారు. సయేనాం బ్రహ్మగమయత్యేష దేవపదో బ్రహ్మపద ఏతేన ప్రతిపద్యమానా ఇమం మానవ మావర్తం నావర్తంతే నావర్తంతే. ఈ అర్చరాతి మార్గంలో ప్రయాణం చేసిన వారు తిరిగి మానవలోకంలో జన్మించరు. వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. ఈ విధంగా మరణించిన తర్వాత అంత్యక్రియల కంటే బ్రహ్మజ్ఞానమే ఉత్తమ లోక ప్రాప్తికి ఉత్తమమైనదని చెప్పబడింది. చతుర్థ ప్రపాఠకం షోడశ సప్తదశ ఖండాలలో ఆ యజ్ఞ నిర్వహణకు మనస్సు, వాక్కు అనే రెండు ప్రధానమైనవని చెప్పబడింది. వేద విజ్ఞానము, యజ్ఞ విజ్ఞానము సమగ్రముగా తెలిసిన పండితుని, బ్రాహ్మణుని ఋత్విక్కుగా నియమించి లోక కళ్యాణార్థము, ఇష్టకామ్య సిద్ధార్థము యజ్ఞం నిర్విఘ్నముగా సంతృప్తికరముగా నిర్వహించే విధానం చెప్పబడింది. సశేషం. శుభం భూయాత్.